వెల్కమ్ టు తొలి వెలుగు. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, భీమ్ యాప్ రోజుకు కోట్ల మంది ఉపయోగిస్తున్న యూపీఐ పేమెంట్లు ఇకపై ఉచితంగా ఉండవా? ఆర్బీఐ గవర్నర్ యూపీఐ ఉచితంగా నడవాలంటే ఎవరో ఒకరు ఖర్చు భరించాలని వ్యాఖ్యానించడంతో దేశవ్యాప్తంగా ఒక కొత్త చర్చ మొదలైంది. అసలు యూపీఐలో ఒక ట్రాన్సాక్షన్ ఎలా పూర్తవుతుంది? దానికి ఎవరు ఖర్చు పెడుతున్నారు? కేంద్ర ప్రభుత్వం ఎంత భరిస్తోంది? ఛార్జీలు వస్తే వినియోగదారులపై ఎంత భారం పడుతుంది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా యూపీఐ ఎలా పనిచేస్తుంది ఇది తెలుసుకుందాం. మీరు గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా ₹1000 పంపారనుకుందాం. ఆ ట్రాన్సాక్షన్లో మీ బ్యాంక్, అవతలి వ్యక్తి బ్యాంక్, యూపీఐ యాప్, ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ 4 వ్యవస్థలు కలిసి కొన్ని సెకండ్లలో లావాదేవీని పూర్తి చేస్తాయి. డబ్బు కేవలం ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్కు వెళ్ళడం మాత్రమే కాదు, ప్రతి ట్రాన్సాక్షన్ వెనుక భారీ టెక్నాలజీ, సర్వర్లు, సైబర్ సెక్యూరిటీ, బ్యాంకింగ్ నెట్వర్క్ పనిచేస్తుంటాయి. యూపీఐ ట్రాన్సాక్షన్ ఫ్రీ కదా, మరి ఖర్చు అవుతుందా అంటారా? అవును. ప్రతి యూపీఐ ట్రాన్సాక్షన్కు సర్వీస్ నిర్వహణ, డేటా ప్రాసెసింగ్, సైబర్ సెక్యూరిటీ, బ్యాంకుల ఇన్ఫ్రాస్ట్రక్చర్, పేమెంటు గేట్వే నిర్వహణ వంటి అంశాలపై ఖర్చు అవుతుంది. అందుకే ఆర్బీఐ గవర్నర్ యూపీఐకి ఖర్చు ఉంటుందని, ఆ ఖర్చును ఎవరో ఒకరు భరించాల్సిందని తేల్చి చెప్తున్నాయి. ప్రస్తుతం యూపీఐ లావాదేవీల ఖర్చును కేంద్రమే భరిస్తోంది. 2020 నుంచి ప్రభుత్వం జీరో ఎండిఆర్ అంటే జీరో మర్చెంట్ డిస్కౌంట్ రేట్ విధానాన్ని అమలు చేస్తోంది. అంటే యూపీఐ ద్వారా చెల్లింపులు స్వీకరించే వ్యాపారుల నుంచి కూడా ఎలాంటి ఎండిఆర్ వసూలు చేయడం లేదు. ఏదైనా వ్యాపారి డిజిటల్ పేమెంట్ స్వీకరిస్తే ఆ ట్రాన్సాక్షన్ విలువల్లో కొంత శాతం బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఫీజుగా వెళ్తుంది. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల విషయంలో ఇప్పటికే ఎండిఆర్ అమల్లో ఉంది. కానీ యూపీఐపై 2020 నుంచి జీరో ఎండిఆర్ అమలు చేస్తున్నారు. ఈ కారణంగా బ్యాంకులు, పేమెంట్ కంపెనీలు, ఇక ఫిన్టెక్ సంస్థకు వచ్చే ఆదాయం తగ్గింది. ఈ లోటును భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రోత్సాహకంగా వేల కోట్ల రూపాయల సబ్సిడీ రూపంలో అందిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక నోట్ల రద్దు తర్వాత యూపీఐ వినియోగం భారీగా పెరిగింది. ప్రతి నెల కోట్లాది లావాదేవీలు జరుగుతున్నాయి. దీంతో బ్యాంకులు, ఫిన్టెక్ సంస్థలు ఈ వ్యవస్థను దీర్ఘకాలం కొనసాగించాలంటే ఆదాయ వనరు కూడా ఉండాలి అని ప్రభుత్వానికి సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2000కు పైబడిన వ్యాపార లావాదేవీలపై 0.25% నుంచి 0.40% వరకు ఎండిఆర్ అనుమతించే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ భారం వినియోగదారులపై చేయబోమని కేంద్రం చెబుతోంది. ప్రస్తుతం అలాంటి నిర్ణయం లేదంటోంది. పరిశీలనలో ఉన్న ప్రపోజల్ ఏమిటంటే ఈ ఎండిఆర్ ఛార్జీలు వ్యాపారులకు మాత్రమే వర్తించే అవకాశం ఉంది. పర్సన్ టు పర్సన్ జరిగే యూపీఐ ట్రాన్సాక్షన్లకు ఎలాంటి ఛార్జీలు ఉండవని రిపోర్ట్లు చెబుతున్నాయి. ఒకవేళ వినియోగదారులపై వేస్తే ఎంత అవుతుంది అనేది ఒక్కసారి చూద్దాం. ఇక చర్చలో ఉన్న ఎండిఆర్ రేట్ల ప్రకారం లెక్కిస్తే ప్రతి ₹2000 పేమెంట్పై 0.25% అంటే ₹5 ఛార్జ్ చేస్తారు. ఒకవేళ ₹2000 0.4% ఎండిఆర్ వేస్తే ₹8 ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఇక యూపీఐకి ఖర్చు ఉంటుంది, కానీ ఆ ఛార్జీలు వినియోగదారులపై వేస్తామని ఎక్కడా చెప్పలేదంటుంది ఆర్బీఐ. అంటే ప్రస్తుతానికి యూపీఐ ఉచితంగానే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఈ చర్చ జనంలోకి వెళ్ళింది కాబట్టి ఫ్యూచర్లో ఛార్జీలు విధించినా మరి ఓ షాక్లా మాత్రం ఉండదు. ఖచ్చితంగా ఇప్పుడు కాకపోతే కొన్నాళ్ళ తర్వాత అయినా ముక్కుపిండి వసూలు చేస్తారనడంలో డౌట్ లేదు. రైట్. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.